హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది RC390 బైక్ బ్యాటరీ ఛార్జింగ్ పెడితే ఓన్లీ 2 days వరకు జరిగి ఆగిపోతుందని చెప్పారు. ఇక్కడ మల్టీమీటర్తో చెక్ చేస్తున్నాం. ఒకసారి మీరు క్లారిటీగా అయితే చూడండి. చూశారుగా, మీరు మల్టీమీటర్లో మనం రైస్ చేసినప్పుడు నార్మల్గా 12 పాయింట్లు చూపించాలి. ఎప్పుడైతే మనం బైక్ రైస్ చేస్తామో అప్పుడు 14 పాయింట్లు అయితే చూపించాలి. కానీ అది 12:60 నుంచి అయితే పైకి అయితే రావడం లేదు. అంటే మనకి ఇందులో ప్రాబ్లం ఉంది. బైక్లో వచ్చేసి ఒకటి మ్యాగ్నెట్ కాయిల్స్, 2 రెక్టిఫైర్. ఈ రెండిట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉందని అయితే అర్థం చేసుకోవాలి. ఎక్కువగా నేను KTM బైక్లలో చూసింది అయితే ఓన్లీ మ్యాగ్నెట్ కాయిల్స్ పోవడం అయితే చూశాను చాలా వరకు. ఇప్పుడు నేను దగ్గర ఒక 7-8 బైకులకైతే చేశాను ఇదే వర్క్. ప్రతి బైక్కి ఓన్లీ మ్యాగ్నెట్ కాయిల్స్ ప్రాబ్లంతో, నా బైక్తో సహా ఎక్కువగా హీట్ ఎండాకాలంలో నేను కర్నూలు నుంచి డోర్కి కంటిన్యూగా కొట్టుకుంటూ వస్తలకే, అంటే డ్రైవ్ చేసుకుంటూ వస్తలకే ఈ ప్రాబ్లం అయితే వచ్చింది. ఈ KTM బైక్లలో ఓవర్ హీట్ ఉన్నప్పుడు బైక్లలో మ్యాగ్నెట్ కాయిల్స్ అనేది పోయే అవకాశం ఉంటుంది. నేను డైరెక్ట్గా ఏం చెక్ చేయకోకుండా డైరెక్ట్గా మ్యాగ్నెట్ కాయిల్స్ పోయాయి అని అయితే అర్థం చేసుకున్నాను. ఎందుకంటే KTM బైక్లలో కానీ అలాగే పల్సర్ బైక్లలో కానీ ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. పల్సర్ బైక్ల కంటే ఎక్కువ KTM బైక్లలోనే ఉంది. దీనికి మ్యాగ్నెట్ కాయిల్స్ అయితే నేనైతే ఓపెన్ చేశాను. మీరైతే ఇక్కడ చూడొచ్చు. మొత్తం కలెక్షన్లో అన్నీ తీసేసుకొని మీకు మ్యాగ్నెట్ కాయిల్స్ ఓపెన్ చేసి అవి బాగున్నాయా లేదా, మనం డైరెక్ట్గా ఓపెన్ చేసాము అంటే అంతో ఇంతో అనుభవం ఉంటేనే ఏం చెక్ చేయకుండా మనం అయితే ఓపెన్ చేసేది. మీకైతే ఇక్కడైతే చూపిస్తాను. లోపల మ్యాగ్నెట్ కాయిల్ అయితే మాడిపోయాయి. మీకు కనెక్షన్ కూడా తీసి జాగ్రత్తగా అయితే చూపిస్తాను. అలాగే వైర్లు కూడా అర్థయ్యి అక్కడ కొన్ని అయితే కట్ అయిపోయాయి. మీకు క్లారిటీగా ఈ కనెక్షన్ జంక్షన్ అంతా తీసుకొని మీకు అయితే చూపిస్తాను బయటికి తీసేసి. ఇక్కడ మనం 5 ఎల్లంకి తీసుకొని అయితే విప్పడం అయితే జరుగుతుంది. మనం ఎల్లంకి యూజ్ చేస్తున్నామంటే అది పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకంటే స్లిప్ అయిందంటే పొరపాటున ఎల్లంకి బోల్టాలు అనేది ఓపెన్ చేయడం చాలా కష్టం. కాబట్టి 1కి 2 సార్లు జాగ్రత్తగా నీట్గా దాన్ని గమనించుకుంటూ అయితే ఓపెన్ చేయాలి. ఈ మ్యాగ్నెట్ కాయిల్స్ పోవడానికి గల కారణం ఎక్కువగా వీటిలో అయితే హీట్ వల్లనే ఇవైతే పోవడం అయితే జరుగుతుంది. మనం కంటిన్యూగా బైక్లు అనేది ఫుల్ ఫాస్ట్గా పోతాయి కాబట్టి మనం కంటిన్యూగా అయితే డ్రైవ్ చేస్తాం. అప్పుడు ఓవర్గా హీట్ కావడంతో ఈ వైర్లు అనేది మెల్ట్ అయితే కావడం అయితే జరుగుతుంది. ఇందులో KTM బైక్లలో నేను చూసిన ప్రతి బైక్కి వైర్లు అనేది కనెక్షన్ కట్ కావడం, అవి వైర్లు అనేది మెల్ట్ కావడం, నేను చేసిన ప్రతి బైక్ ఈ ప్రాబ్లంతో చేసిన వాటికి KTM బైక్లలో ఇదే ఎక్కువగా అయితే చూశాను. మ్యాక్సిమం మీరు కూడా బ్యాటరీ ఛార్జింగ్ అవుతలేదు అంటే KTM బైక్లలో రెక్టిఫైర్ కంటే ముందుగా ఈ మ్యాగ్నెట్ కాయిల్స్ అయితే చెక్ చేయండి. ఎందుకంటే ప్రాబ్లం వీటిలోనే వచ్చేది. నేను క్లారిటీగా మీకు అయితే మొత్తం ఈ క్లాంపులన్నీ సేఫ్టీగా ఇచ్చాడో ఆ వైర్ అనేది అటు ఇటు పోకోకుండా ఆ వైర్ల నుంచే మనకు ముందుగా డ్యామేజ్ జరగడం అయితే స్టార్ట్ అవుతుంది. అది ఓపెన్ చేసి క్లారిటీగా అయితే చూపిస్తాను. మీరైతే చూడండి. కింది వైపు కూడా ఒక క్లాంప్ అయితే ఇచ్చాడు. మొత్తం ఆ వైర్లు అటు ఇటు జరగకుండా సేఫ్టీ అయితే బాగా ప్లాన్ చేశాడు. అలాగే మ్యాగ్నెట్ కాయిల్స్ మీద ఆయిల్ పడేకి కూడా అక్కడైతే ఒక హోల్ కూడా ఉంటుంది. ఇక్కడ నేను రిటర్న్ చేశాను. మీరైతే చూడొచ్చు. ఇక్కడైతే వైర్లు అనేది మెల్ట్ అయిపోయాయి, అలాగే కట్ అయిపోయాయి. లోపల వరకు ఒక వైర్ అయితే కట్ అయ్యకుండా పోయింది. అది మనం జాయింట్ చేస్తే కొన్ని రోజులైతే వర్క్ జరుగుతుంది. కానీ రిపీట్ మళ్ళీ ఆ ప్రాబ్లం అనేది కంపల్సరీగా రిపీట్ అవుతుంది. అక్కడ శాలరింగ్ అంతా ఊడిపోయింది. లోపల వైరింగ్ అనేది లోపల వరకు వైరింగ్ అనేది కట్ అయ్యకుండా పోయింది. మీరు అక్కడ చూడొచ్చు. మొత్తం పీసులు అయితే అయింది. మళ్ళీ ఈ ప్రాబ్లం అనేది మనకి రిపీట్ కాకూడదు అనే ఉద్దేశంతో నేను కొత్తవి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. అవి లోపల కూడా మనకి బ్లాక్ అయ్యాయి. పక్కన అయితే పెట్టి అయితే చూపిస్తున్నాను నేను కొత్తవి పాతవి ఎలా ఉన్నాయని. మనం వైర్లు జాయిన్ చేసి అది స్లోగా మళ్ళీ వెంటనే కొత్త వాటి మాదిరి ఫాస్ట్గా అయితే ఛార్జింగ్ అయితే ఎక్కేది. మనం అవి జాయిన్ చేసినా కూడా లోపల కూడా మనకి బ్లాక్ అయ్యాయి. కాబట్టి అందుకని నేను ఒకటేసారి మళ్ళీ డబల్ పని ఉండకూడదు. ఆటోకి తీసుకొని వచ్చారు కస్టమర్లు మన దగ్గరికి. నేను అనంతపురం సైడ్ బైక్ ఇది అయితే మనకి అంత క్లారిటీగా అయితే ఊరి పేరు అయితే అడగలేదు. బైక్ అయితే పెట్టేసి వెళ్ళారు మనకి చేయమని. కాబట్టి మళ్ళీ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో డైరెక్ట్గా నేను కొత్తవి అయితే తీసుకొని వచ్చేసాను. KTM బైక్లలో ఎప్పుడైనా కూడా బ్యాటరీ ఛార్జింగ్ అవుతలేదంటే వేరేది ఏది ఆలోచించకోకుండా మ్యాగ్నెట్ కాయిల్స్ ముందు చెక్ చేయండి. మనం వీటి కిక్కర్ ఉన్నది కాబట్టి ఓన్లీ బ్యాటరీ ఉన్నంత వరకే బైక్ అయితే రన్నింగ్ అవుతుంది. ఒక 2 days ఛార్జింగ్ పెట్టించామంటే 2 days వరకు అయితే సెల్ఫ్ అవుతుంది. ఆటోమేటిక్గా తర్వాత అనేది సెల్ఫ్ కావడం లేదు. పూర్తిగా మ్యాగ్నెట్ కాయిల్స్ వేయాలంటే 2 days కానీ వర్క్ అయితే జరగవు. మనం ఎక్కువగా డ్రైవ్ చేస్తూ ఉంటాం కాబట్టి అదైతే వర్క్ జరుగుతుంటుంది 2 days వరకు. అంటే మనం మహా అంటే ఒక 5-6 సార్లు సెల్ఫ్ కొడుతూ ఉంటాం. మనం అలాగే లాంగ్ వెళ్ళామంటే మధ్యలో కూడా ఆపేస్తుంది బైక్ అనేది. మ్యాగ్నెట్ కాయిల్స్ పోతే మనం ఈ ఎల్లంకి బోల్టాలు కూడా ఫుల్ టైట్ అయితే చేయండి. అవసరమైతే బోల్ట్ పేస్ట్ ఉంటే అది కూడా వేయండి. మనకి రన్నింగ్లో లూజ్ అయ్యేదంటే మ్యాగ్నెట్కి ఈ కాయిల్స్ టచ్ అయ్యి మొత్తం అంతా కొట్టిపడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అవి ఫుల్గా అయితే టైట్ చేసుకోవాలి. మనం ఏమాత్రం లూజ్ చేసుకున్నా కానీ రన్నింగ్లో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. లూజ్ టైట్ చేసామంటే ఆ బోల్టాలు వెళ్ళి మ్యాగ్నెట్కి టచ్ కావడం ఇదంతా డబల్ రిస్క్తో కూడుకున్న పని ఉంటుంది. కాబట్టి వీలైనంత ఫుల్గా అయితే కంపల్సరీగా అయితే టైట్ చేసుకోవాలి వీటిని. అలాగే మనం టైట్ చేస్తున్నామంటే ఆ ఎల్లంకి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉండాలి. అది ఏమాత్రం
స్లిప్ అయి ఉన్నా కూడా మళ్ళీ నెక్స్ట్ తీసుకోవడానికి ఫిట్టింగ్ చేసుకోవడానికి కానీ కష్టం మనకి. కాబట్టి బాగున్న ఎల్లంకి మాత్రమే యూజ్ చేయండి. మనం అలాగే పైన ఈ వైర్కి అనేది ప్లేట్లు అయితే సేఫ్టీగా ఇచ్చాడు. అక్కడ లోపల ఒక చిన్న హోల్ మాదిరి మనకి ఈ కాయిల్స్ హీట్ కాకూడదు అని జాగ్రత్తతో ఆయిల్ పడేటట్టు కూడా మనకి కేటీఎం కంపెనీ వాడైతే ఇచ్చాడు. అయినా కూడా ఈ కాయిల్స్ అనేది ఎక్కువగా ఈ మ్యాగ్నెట్ కాయిల్స్ అనేది కేటీఎం బైకులలో ఎక్కువగా పోతూ ఉంటాయి. మనకి సైడ్కి పోకోకుండా లోపల ఒక చిన్న పట్టి క్లాంప్ అయితే ఇచ్చాడు, మీరైతే గమనించుకోవచ్చు. అటు ఇటు జరగకోకుండా మనకి సేఫ్టీ కోసం అయితే ఇచ్చాడు. పైన 2 క్లాంపులు ఇచ్చాడు, కింద ఒకటి పైన 2. మీరైతే ఇక్కడ చూడొచ్చు, మనకి ఆ వైర్ అనేది బయటికి రాకోకుండా అక్కడ ఒక గాడి పెట్టేసి సేఫ్టీగా అయితే సేఫ్టీ మాత్రం పర్ఫెక్ట్గా 100% పర్ఫెక్ట్గా అయితే ప్లాన్ చేసి అయితే సిస్టమ్ అయితే పెట్టాడు. కానీ ఇవి ఇంకొంత స్ట్రాంగ్గా తయారు చేయాలి. ఎక్కువగా ఈ ప్రాబ్లం కేటీఎం బైక్లలో వస్తుంది అంటే ఆ మ్యాగ్నెట్ కాయిల్స్ అనేది ఆ వైర్ జంక్షన్ కానీ కింద కాయిల్స్ కానీ కాస్త ఎక్కువగా స్ట్రాంగ్ చేయాలి. మనకి ఇక్కడ రాయలసీమలో ఎక్కువ శాతం ఎండలు అయితే ఎక్కువ ఉంటాయి. నేను కర్నూలు నుంచి డోన్కి వచ్చే లోపల నా బైక్కి పోయాయి కాయిల్స్ అయితే నేను ఆయిల్ చేంజ్ అంత పర్ఫెక్ట్గా చూసుకుంటూ వస్తాం. మళ్ళీ మధ్యలో కూడా నేను బైక్ అనేది ఓవర్ హీట్ కాకూడదు అనే ఉద్దేశంతో ఒక 25 కిలోమీటర్స్ వచ్చానంటే కంపల్సరీగా ఏదో ఒక చెట్టు నీడ చూసుకొని నేనైతే బైక్ అయితే స్టాప్ చేసుకొని వస్తాను. అయినా కూడా నా బైక్ అయితే మ్యాగ్నెట్ కాయిల్స్ అయితే పోయాయి. ఆయిల్ నేను మోతులు వాడతా, మళ్ళీ 20W50 పర్ఫెక్ట్గా ఉంటుంది అంత కండిషను. కానీ అయినా మ్యాగ్నెట్ కాయిల్స్ పోయాయంటే కాస్త స్ట్రాంగ్గా తయారు చేయాలి. మన కంపెనీ వాడు మాత్రం కంపల్సరిగా ఛార్జింగ్ ఎక్కుతలేదంటే ఇంకా కేటీఎం బైక్లలో వేరే ఆలోచించే అవసరం అయితే లేదు. నేను ఏ బైక్ కూడా రెక్టిఫైర్ అయితే పోవడం చూడలేదు నేను కేటీఎం బైక్లలో ఈ ప్రాబ్లంతో వచ్చిన వాటికి. ఓన్లీ మ్యాగ్నెట్ కాయిల్స్ పోవడం. మనం అక్కడ కాస్త పేస్ట్ అయితే ఎక్కువగా అయితే వేయాలి. ఏదైతే జంక్షన్ మనకి ఛాంబర్కి అయితే కూర్చుంటుందో అక్కడ ఆయిల్ లీకేజ్ అక్కడ కూడా ఎక్కువగా ప్రాబ్లం మీరు చూస్తున్నారంటే కేటీఎం బైక్లలో కానీ పల్సర్ బైక్లలో కానీ అక్కడ ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి 1-2 సార్లు అక్కడ కూడా మనం కాస్త పేస్ట్ గలీజ్గా కనిపిస్తుంది అని అయితే ఇబ్బంది పెట్టుకోకండి. తర్వాత బయట క్లీన్ చేసుకోవచ్చు. మనం కాస్త పేస్ట్ ఎక్కువగా వేసుకున్నామంటే మనకి బైక్ అనేది ఆయిల్ లీకేజ్ అయితే కాదు. మొత్తం నేను ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చెక్ చేసి మల్టీమీటర్ పెట్టి అయితే నేను చెక్ చేసి మీకు చూపించడం అయితే జరుగుతుంది. మనకి అప్పుడు 12.60 అయితే చూపించింది. కంపల్సరీగా మనకి 13 పాయింట్లు అయితే రావాలి. బ్యాటరీ కూడా మనం ఛార్జింగ్ పెట్టి అయితే తీయడం అయితే జరిగింది, ఫిట్ చేసాం. బ్యాటరీ 12 పాయింట్లు నార్మల్గా ఉన్నప్పుడు 12 పాయింట్లు రావాలి. అదే బైక్ రైడ్ చేసామంటే మనము కంపల్సరీగా అది 14 పాయింట్లు అయితే రావాలి. మనకి 14 పాయింట్లు ఎప్పుడైతే రాలేదంటే అప్పుడు మనకి మ్యాగ్నెట్ కాయిల్సా రెక్టిఫైరా ఈ రెండిట్లో ప్రాబ్లం ఉందని అయితే మీరైతే అర్థం చేసుకోలేదు. దీనికైతే మనకి కేటీఎం బైక్లలో అయితే వేరే అయితే ఇంకా ఏముండదు, ఓన్లీ మ్యాగ్నెట్ కాయిల్సే ఎక్కువ శాతం అయితే ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇది ఇంత వీడియో మా వాడు స్టక్ అయింది చూసుకోలేదు, స్టక్ అవుతుంది, కాస్త అడ్జస్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మీరు ఇప్పుడైతే చూడొచ్చు, మొత్తం మనం అయితే బైక్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. బైక్ స్టార్ట్ చేసి మల్టీమీటర్ పెట్టి కూడా మీకైతే చెక్ చేసి చూపిస్తాం. మనం మల్టీమీటర్ వచ్చేసి 20 మీద అయితే ఇక్కడ పెట్టి బైక్ స్టార్ట్ చేసినప్పుడు 12 పాయింట్లు అయితే చూపించాలి. ఇప్పుడు బైక్ అయితే రన్నింగ్లో అయితే ఉంది. మనకి ఎప్పుడైతే రైస్ చేసామో అప్పుడు 14 పాయింట్లు అయితే చూపించాలి. ఇక్కడ మీరు అయితే చూడవచ్చు, మనకు 14 పాయింట్లు అయితే చూపిస్తుంది. అంటే పర్ఫెక్ట్గా బైక్ అయితే ఛార్జింగ్ చేస్తుందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.